పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రభునందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, 1వ ఎలిజబెత్ రాణి రవి అస్తమించని సామ్రాజ్యం అనేటువంటి ఇంగ్లాండ్ని, ఐర్లాండ్ని 1558వ సంవత్సరం నుంచి పరిపాలించింది. ఈమె ఒక విలక్షణమైన వ్యక్తిత్వం కలిగినటువంటిది. ముఖ్యంగా చాలా శక్తివంతమైనటువంటిది. అదేవిధంగా వివాదాస్పదమైనటువంటి వ్యక్తిగత జీవితాన్ని జీవించింది ఈవిడ. ముఖ్యంగా ఆవిడ తన యొక్క వ్యక్తిగత అలంకరణకి, లోకానుసారమైన అలంకరణకి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేది. ప్రజల సొమ్ముని చాలా ఎక్కువలో తన యొక్క వ్యక్తిగతమైన అలంకరణ కొరకై, లోకానుసారమైనటువంటి అందచందాల కొరకై ఎక్కువగా ఖర్చు పెట్టేదంటండి. ఉదాహరణకి ఆవిడికి సుమారుగా 20,000కి పైగా డ్రెస్సులు ఉండేయంటండి. 10,000కు పైగా షూలు, చెప్పులు ఉండేయంటండి. ఇంకా అలంకరణకు సంబంధించినటువంటి అలంకరణ వస్తువులకి ఇంకొక పెద్ద మ్యూజియమే పెట్టొచ్చట ప్రియులకు దేవుని బిడ్డలారా. అయితే ఈ విధంగా లోకానుసారముగా జీవించిన తర్వాత ఈ 1వ ఎలిజబెత్ రాణి చివరికి 70 సంవత్సరాల వయసులో చావు బ్రతుకుల మధ్యలో మంచం మీద పడుకొని ఉందంటండి. అప్పుడు ఆవిడకి కనువిప్పు కలిగింది. నా జీవితం ఏంటి, నా బ్రతికేంటి, నేను ఇప్పుడు మరణించబోతున్నా. నా జీవిత కాలం అంతా కూడా నేను లోకానుసారమైన వ్యక్తిగానే బ్రతికానే, లోక సంబంధమైన సంపదల వెంట పరిగెట్టానే, లోక సంబంధమైన అందచందాల వెంట పరిగెట్టానే, ఈ లోక సంబంధమైన సంపదలు, అలంకరణకు సంబంధించినటువంటి వాటిని కూడబెట్టుకోవటమే సరిపోయిందే, మరి నా పరలోక సంపదలేంటి అని అక్కడ ఉన్నటువంటి గొప్ప గొప్ప డాక్టర్లను పిలిచి, నాకు ఇంకొక 2 సంవత్సరాల సమయాన్ని మీరు ఇవ్వగలరా, నా దగ్గర ఉన్న డబ్బు అంతా తీసేసుకోండి. జరిగిన సంఘటన అండి. ఈ ఎలిజబెత్ 1వ రాణి డాక్టర్లను అడిగారంటండి. అడిగితే ఆ డాక్టర్లు అన్నారట, ఈ భూమి మీద ఏ మానవుడు కూడా ఇప్పుడున్న శాస్త్రం ప్రకారం నీ ఆయుష్ని పెంచలేడు. మీ చావు దగ్గర పడిపోయింది, మీరు చనిపోతున్నారు, మరికొన్ని గంటలే అని చెప్పారట. చెబుతూ ఆ పైన ఉన్నటువంటి ఆ దేవుడు ఒక్కడే మీకు సమయాన్ని ఇవ్వాలి అనుకుంటే ఇవ్వగలడు అని చెప్పారట. కానీ ఆ 1వ ఎలిజబెత్ రాణి లోకానుసారముగా, లోకపోకడల ప్రకారం, లోకపు ఆస్తులు అంతస్తులని కోసం అరుళ్ళు చాచి చివరికి ఆ విధంగానే చనిపోయింది. క్రీస్తునాథుని యందు ప్రియులారా, మనందరికీ కూడా జీవించటానికి, తినడానికి, బట్టలు కట్టుకోవడానికి, ప్రయాణం చేయటానికి, చదువుకోవడానికి ధనము కావాలి. కానీ మనందరం ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే, ధనాన్ని మనము దాసులుగా చూస్తున్నామా, మన యజమానిగా చూస్తున్నామా? ధనాన్ని మనకి యజమానిగా తీసుకుంటే మనం ప్రమాదంలో పడ్డట్టే. ధనాన్ని మన దాసుడిగా మాత్రమే ఉంచాలి. ప్రియులారా, చెప్పాను మీకు, మనందరికి కూడా ఎంతో కొంత ధనం కావాలి. కానీ ఎప్పుడైతే మనిషి అనేటువంటి వాడు ధనమే ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది, ధనమే అత్యంత ప్రధానమైనటువంటిది, ధనం కోసం నేను ఎటువంటి తప్పుడు పనులైనా చేస్తాను, ధనం కోసం నేను ఎటువంటి వెధవ పనులైనా చేస్తాను, ఇక ధనం కోసం నేను ఎటువంటి వారిని ఆరుస్తాను, ఎటువంటి అన్యాయాలు అక్రమాలు చేస్తాను అంటే ప్రియులారా, మన జీవితం, మన బ్రతుకు ప్రమాదంలో పడ్డట్టే. 3 విషయాలు ధనం విషయంలో గుర్తుపెట్టుకోవాలి. మొదటిది ఏమిటి అంటే, నేను ధనాన్ని ఏ రీతిగా సంపాదిస్తున్నాను? క్రమమైన మార్గములోనా, అక్రమమైన మార్గములోనా, నీతి మార్గములోనా, అవినీతి మార్గములోనా, కష్టపడి సంపాదిస్తున్నానా, లేకపోతే ఎవరినైనా కానీ దోచుకొని సంపాదిస్తున్నానా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నెంబర్ 1. రెండవది ప్రియులారా, నీ వినియోగం ఎలాగా ఉంది? ధనం వినియోగం నీది ఎలాగా ఉంది?
నీవు దేవుడు నీకు ఇచ్చినటువంటి సంపదని విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నావా? విందులు వినోదాల కోసం మాత్రమే ఖర్చు చేస్తున్నావా? నీ స్వార్థం కోసం మాత్రమే ఖర్చు చేస్తున్నావా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒకరోజు సోక్రటీస్ అంట బజారుకు వెళ్ళాడంట. బజారుకు వెళ్ళి అక్కడ ఉన్నట్టు వస్తువులన్నింటినీ చూస్తున్నాడట. అటు వెళ్ళి మళ్ళీ చూసుకుంటూ ఇటు వస్తున్నాడంట. ప్రక్కనే ఉన్న శిష్యుడు అన్నాడట, సోక్రటీస్, బజారుకు వచ్చావు కానీ ఏమీ కొనటల్లా ఎందుకని అంటే సోక్రటీస్ అన్నాడట, ఇక్కడ నాకు అవసరం లేనటువంటి వస్తువులు ఎన్నున్నాయి అని చూస్తున్నాను అన్నాడంటండి. మేధావులు, ప్రియులారా, మనం ఒక వస్తువును కొన్నప్పుడు ఇది నాకు అవసరమా లేదా అని ప్రశ్నించాలండి. దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ వాట్ ఈస్ కాల్డ్ నీడ్ అండ్ వాంట్. అవసరము, కావాలనే కోరిక. కోరికలు అపరిమితమైనవండి. కోరిక అద్దు లేదు. భారతదేశం అంత బంగారపు గొట్టిచ్చినా కానీ కోరిక అంతం లేదు కదా. కానీ నాకు అది అవసరమా? ధనాన్ని ఏ విధంగా వాడుతున్నావు? చివరిగా అతి ముఖ్యమైనటువంటిది, నీ ధనము ద్వారా, ఇహలోక సంపదల ద్వారా నీవు పరలోక సంపదని కూడబెట్టుకుంటున్నావా? ప్రభు అంటారు ఒక సందర్భంలో, ఇదిగో అన్యాయపు సొమ్ముతో పరలోకముల రాజ్యమును సంపాదించుకున్నాడు. అట్టంటే ఆయన చెప్పిన మాట ఉద్దేశం ఏంటంటే వెళ్ళి అన్యాయంగా చేసి సంపాదించేసి పరలోకం కాదండి. అక్కడ ఒక గృహ నిర్వాహకుని యొక్క ఉపమానాన్ని చెప్తాడు యేసుప్రభు. ఒక యజమానుడు, ఒక గృహ నిర్వాహకుడు ఉన్నాడు. అతడు సేవకుల మీద దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నాడు. అది యజమానికి తెలుస్తూ తీసేయాలనుకుంటాడు. అప్పుడు ఈ గృహ నిర్వాహకుడు అప్పున్నటువంటి వాడిని పిలిచి 100 షేర్లు ఉన్నటువంటి వాడిని కొట్టేసి 50 షేర్లను రాసుకోమంటాడు. దాన్ని ఉదాహరణగా చూపిస్తూ నీ ఇహలోక ఉదారత, నీ ఇహలోక ఉదారత నీకు పరలోకములో ఆత్మీయ సంపదలను కూడబెట్టాలి. అవును ప్రియులకు దేవుని బిడ్డలారా, క్రీస్తునందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, నీ సంపదలు పరలోకములో కూడబెడుతున్నావా, ఇహలోకములో కూడబెడుతున్నావా? మనం 1వ ఎలిజబెత్ రాణి యొక్క విచ్చలవిడి జీవితాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. జూన్ నెల 12వ తారీఖున అహ్మదాబాదు నుండి ఇంగ్లాండ్ వెళుతున్నట్టు విమానానికి ఎంత ఘోర ప్రమాదం జరిగిందో మనందరికీ తెలుసు. ఆ రోజు వాళ్ళు అనుకున్నారా వాళ్ళ ప్రాణాలు పోతాయని? ఈ రోజున దేవుడు నిన్ను నన్ను కూడా అదే అడుగుతున్నాడు. నీ మరణం ఎక్కడో నీకు తెలుసా? నీకు తెలుసా నువ్వు ఏ విధంగా ఎన్నాళ్ళు జీవించగలవో? నేను ఎన్నాళ్ళు జీవించగలను? నా జీవితంలో ఒక నిబద్ధత ఉందా? ప్రభు ఈరోజు అంటున్నాడు, జాగ్రత్తగా ఆలకించండి. మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 19వ వచనంలో, ఈ లోకంలో సంపదలు కూడబెట్టుకొనవలదు, చిమ్మట పురుగులు తుప్పు వలన తినివేయును, దొంగలు కన్నం వేసి దోచుకుందురు, కానీ నీ సంపదలను పరలోకమందు కూడబెట్టుకొనుడు. అచట వలన చిమ్మట పురుగులు తుప్పు తినివేయవు, దొంగలు కన్నము వేసి దోచుకొనరు. నీ సంపదలు ఉండు చోటన నీ హృదయము కూడా ఉండును. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరము కూడా ఆ దేవుని వేడుకోవాలి. దేవా, మాకు శక్తినివయ్యా, నిజాయితీ గల మార్గములో, నీతివంతమైన మార్గములో సంపదలను సంపాదించేటువంటి స్వభావాన్ని, అదేవిధంగా దానికంటే ముఖ్యంగా నీవు మాకిచ్చిన ఈ సంపదని మా స్వార్థం కోసం మాత్రమే కాక మాలో ధనవంతులమైనటువంటి వారం, మా పొరుగువారికి, మా పేదలకి నీ యొక్క సేవకి ఇవ్వడము ద్వారా పరలోకములో మేము సంపదలు కూడబెట్టుకునే గుణాన్ని మాకు దయచేయి ప్రభువా. దీనికి చక్కని ఉదాహరణ ప్రియులారా, తిమోతికి రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయము 17వ వచనం నుండి చాలా స్పష్టంగా వివరిస్తారు. చిన్న పిల్లవాడికి కూడా అర్థమయ్యే భాషలో వివరిస్తారు పౌలు గారు. ఇహలోకమందు ధనవంతులైనటువంటి వారు గర్విష్ఠులుగా ఉండకూడదు. ఈ లోకంలో నీకు దేవుడు ఒకళ్ళ సంపదలు ఇస్తే
కోట్ల రూపాయలు, కార్లు, బంగళాలు, ఆస్తులు ఇచ్చాడనుకో, నీకు గర్విష్ఠులుగా ఉండొద్దు. తరువాత ఈ అస్థిరములకు ధనములందు నమ్మకం ఉంచొద్దు. మనము సంతోషముగా అనుభవించుటకు ధారాళముగా కావలసినదంతయు దయచేయు దేవుని ముందే నమ్మకం ఉంచాలి. ఆయన యందే నమ్మకం ఉంచాలి. ఈ విధంగా ఉంచి ఏం చేయాలంట, మనం మంచిని మాత్రమే చెయ్యువారిగాను సత్కార్యములలో ధనవంతులుగా ఉండాలి. ఇతరులకు సహాయం చేయటం, ఉదార బుద్ధి కలవారిగా, ధర్మము చేయువారిగా ఉండవలనని వారిని ఆజ్ఞాపించమని పలికి ఒక మాట అంటాడు. నిజమైన జీవమునకై సంపాదించుకొనుటకై, నిజమైన జీవమును సంపాదించుకున్నట్టుకై రాబోవు కాలమునకు దృఢమైన పునాది కాగల ధనమును వారు ఈ విధముగా కూడబెట్టి, ఏ విధంగా పేద సాధలకి సహాయం చేయటం, సేవా కార్యక్రమం, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకి సహాయం చేయటం, పవిత్రమైన కార్యాలకు సహాయం చేయటం ద్వారా. మొదట్లో నేను చెప్పాను, అందరికీ కూడా మన అవసరతలకి ధనం కావాలి. తప్పుడు మార్గంలో సంపాదించవద్దు, విచ్చలవిడిగా ఖర్చు చేయవద్దు. మూడవది, నీ ధనాన్ని కొంత భాగం పేద సాధలకి, దేవునికి ఇవ్వడం ఎప్పుడూ కూడా మరిచిపోవద్దు బిడ్డలారా. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం ఈ రీతిగా సెలవిస్తోంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, మీ జీవితము రేపు ఎట్లుండునో కూడా మీకు తెలియదు కదా. ఎలయనా మీరు ఈ క్షణమున ఉండి మరుక్షణములో అదృశ్యమయుడు పొగమంచు వంటి వారు. మన జీవితం ప్రియులారా క్షణికమైనటువంటిది, క్షణభంగురమైనటువంటిది. కాబట్టి ఈ క్షణికమైన క్షణభంగురమైనటువంటి ఈ జీవితం కొరకై మనం అరులు చాచటం కంటే శాశ్వతమైన జీవితం ఉంది. ఈరోజు నేను బిషప్ గారి పూజలో పాల్గొని రావటం జరిగింది. బిషప్ గారు మరొకసారి ఈనాటి ప్రసంగంలో అలెగ్జాండర్ మహారాజు అంతటి వాడే మరణము దగ్గరైన తర్వాత అన్నాడంట, నా శవపేటికకి 2 కన్నాలు చేసి నా 2 చేతులను కూడా పైకి చాచి ఉంచండి అని చెప్పాడట. ఎందుకు అంటే, ఇదిగో నేను రాజ్యాలు గెలిచాను, రాజులను గెలిచాను, సంపదలు గెలిచాను, సిరులు గెలిచాను, కానీ నాతో చిల్లిగవ్వ కూడా తీసుకుని వెళ్ళట్లేదని చూపించటానికి ఇది అందరికీ ఒక గుణపాఠంగా ఉండాలి అని చెప్పాడట. ప్రియులారా, దేవుని వేడుకుందాం. ఈ రోజున ప్రత్యేకంగా నేర్పించమని పరిశుద్ధాత్మ దేవుని వేడుకుందాం. అతి ఆశకు పోకుండా, దురాశకు పోకుండా, ధనమే శాశ్వతం అన్నట్లుగా జీవించకుండా, ఈ లోకమే శాశ్వతం అన్నట్లుగా జీవించకుండా ఉండే మనోజ్ఞానాన్ని, కనువిప్పును మనకు కలిగించమని వేడుకుందాం. అదేవిధంగా దేవుడు మనకిచ్చినట్టు ఈ సంపదలని, దేవుడు మనకిచ్చినట్టు ఈ బాధ్యతలని మనము దేవునికి ఇష్టమైన రీతిలో గడపడానికి, వాడుకోవటానికి కావాల్సిన శక్తినివ్వమని వేడుకుందాం. ప్రియులారా, దేవుని యొక్క ఆత్మ వివేచన వరము లేకపోతే మనం ఎలా జీవించాలి, ఏ విధముగా జీవించాలి మనకు తెలియదు. ప్రభునందు ప్రియులారా, దేవునికి సమర్పించుకుందాం. మనల్ని, మన కుటుంబాలని, మన ఆస్తిపాస్తులను, మన సంపదలని దేవుడు మనకు అధికారిగా ఉండి, అధిపతిగా ఉండి నడిపించమని తల్ల వంచి వేడుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, నీకు స్తోత్రాలు, వందనాలు. నా దేవా, ఈరోజు మీరు మాకు చాలా వివరంగా నేర్పించారు. సంపదలు వాటంతట అవి చెడ్డవి కావు, మంచివి కావు. కానీ వాటిని మేము సంపాదించే విధానము, మేము వాటిని ఖర్చు చేసే విధానము పై ఆధారపడి ఉంటుందని నేర్పించావు. తండ్రి, అధర్మ మార్గంలో సంపాదించకుండా మమ్మల్ని కాపాడండి. తప్పుడు మార్గంలో సంపదలను సంపాదించకుండా మమ్మల్ని కాపాడండి. రెండవదిగా, మీరు మాకు ఇచ్చిన ఈ సంపదలను బాధ్యతాయుతంగా, విచ్చలవిడితనం కోసం కాకుండా, స్వార్థం కోసం కాకుండా, స్వలాభం కోసం కాకుండా, పేద సాధల కొరకై, నీ పరిచర్య కొరకై, నీకు సువార్త వ్యాప్తి కొరకై, నీ ప్రేమ కొరకై కూడా వినియోగించే కృపను మాకు దయచేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ సంపదల మీద నమ్మకం ఉంచకుండా నీపై నమ్మకం ఉంచి, మరణము తర్వాత మరొక జీవితం ఉందనే సత్యాన్ని మరవకుండా జీవించే కృపను మాకు దయచేయండి. ఓ యేసు రాజా,
ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొన్న బిడ్డలలో అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలను ప్రభువా నీ గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచండి. కుటుంబాలలో శాంతిని సమాధానం దయచేయండి. వివిధ రకాల అవసరతలతో మా కొరకు ప్రార్థించండి అయ్యా అని వేడుకున్నటువంటి ప్రతి బిడ్డ కొరకే ప్రార్థిస్తూ ఉండగా ఈ సమయంలో ఎవరైతే ఈ వీడియో కింద మెసేజ్లు ఉంచుతున్నారో వారి వారి ఉద్దేశాలు తలంపులన్నిటినీ కూడా నీకు సమర్పించి ప్రభువా అడుగుడి మీకు వసగబడును, అడిగిన ప్రతివానికి వస్తానన్న దేవా నీ బిడ్డలను దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.